హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ బ్లౌజ్ స్టిచ్ చేశాక ఇంకా మనకి క్లాత్ అయితే మిగిలింది. ఈ క్లాత్ మిగిలిన దాంతో మనము శారీకి కుచ్చుళ్ళు ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. అలా మొత్తం నేను ఎన్ని కుచ్చుళ్ళు సరిపోతాయో అన్నీ కట్ చేసుకొని నేను చిన్నగా మనము బ్యాక్ సైడ్ డోరీస్కి ఎలా అయితే లట్కన్ డిజైన్స్ చేసుకుంటామో ఆ విధంగా నేను ఇలా చేసుకున్నాను. టోటల్ ఇలా చేసుకున్నాక నేనైతే వైట్ బీడ్స్ ఉంటాయి కదా మనకి, ఆ వైట్ బీడ్స్ తీసుకొని స్టిచ్ చేశాను. నేను ఈ వీడియోలో స్టిచ్ చేస్తున్నాను కదా, సో ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్ చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే టైలరింగ్ సంబంధించిన వీడియోస్, కొన్ని టిప్స్ కానీ ఐడియాస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ ఇలాంటివి అయితే నేనైతే పెడదామనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ విధంగా అయితే కుచ్చుళ్ళు అయితే స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేనైతే వైట్ బీడ్స్ 2 వేసాను. అసలు చాలా బాగుంది. మనం వేస్ట్ అవ్వకుండా ఇలా శారీతో అంటే బ్లౌజు క్లాత్ మిగిలిన దానితో మనం ఇలా కూడా కుచ్చుళ్ళు వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా వాటర్ ఫాల్ హ్యాండ్స్. సో నేను ఆ హ్యాండ్స్ పెట్టేసి కింద లేస్ అయితే ఇచ్చాను. సో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే నేను డోరీస్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా లుక్ కనిపిస్తున్నాయో నేనైతే కుచ్చుళ్ళు కట్టాక ఈ శారీకి. మీకు కనుక ఈ ఐడియా కూడా నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.